హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం భారతదేశంలో ఉన్నటువంటి నేలలు, వాటిలోని రకాల గురించి చూద్దాం. చూడండి, నేలలు లేదా మృత్తికలు అంటాం. అంటే భూమి యొక్క ఉపరితలం మీద కప్పి ఉండే చిన్న మట్టి పొరని నేల లేదంటే మృత్తిక అని పిలుస్తాం. అయితే ఈ నేలల యొక్క ఆవిర్భావం, రంగు, నిర్మాణం, ఉనికి వీటి ఆధారంగా ఐకార్ అన్నటువంటిది, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అన్నటువంటిది మన దేశంలో ఉండేటటువంటి నేలల్ని 8 రకాలుగా విభజించింది. ఏంటి ఆ 8? 1 అలూవియల్ సాయిల్స్ లేదా ఒండ్రు నేలలు, 2 బ్లాక్ సాయిల్స్ అంటే నల్ల రేగడి నేలలు, 3 రెడ్ సాయిల్స్ ఎర్ర నేలలు, లాటరైట్ సాయిల్స్ అంటే లాటరైట్ నేలలు, అలాగే అరిడ్ సాయిల్స్ అంటే ఎడారి లేదా ఇసుక నేలలు అంటాం. అలాగే సెలైన్ మరియు ఆల్కలైన్ సాయిల్స్ అంటే ఆమ్ల క్షార నేలలు అనేసి, పీటీ సాయిల్స్ అంటే సేంద్రియ నేలలు అనేసి, అలాగే మౌంటైన్ టైప్ ఆఫ్ సాయిల్స్ అంటే పర్వత ప్రాంత నేలలు అనేసి ఇలా మొత్తం 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి అందులో మొదటిది ఒండ్రు మృత్తికలు లేదా అలూవియల్ సాయిల్స్ అంటాము. అంటే నదులు మెత్తటి రేణువులతో ఉండేటటువంటి అవక్షేపాల్ని నిక్షేపించటం జరుగుతుంది. దానివల్ల ఏర్పడే మృత్తికల్ని ఒండ్రు మృత్తికలు అంటాము. అయితే మొత్తం మన దేశ భూభాగంలో ఇవి 43.36% ఉన్నాయి. అయితే ఇందులో సున్నపు రాయి, పొటాషియం, పాస్పారిక్ ఆమ్లం ఇవేమో సమృద్ధిగా ఉంటాయి. కానీ నత్రజని, హ్యూమస్ అన్నటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాల్లో, అలాగే తూర్పు తీర డెల్టా ప్రాంతాల్లో, అలాగే తీర మైదానాల్లో ఈ ఒండ్రు మృత్తికలు అనేవి ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ఎక్కువ వ్యవసాయ దిగుబడులు వీటి నుంచే వస్తున్నాయి. కాబట్టి వీటిని భారతదేశ ధాన్యాగారాలు అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే మనము మిడిల్ గంగా ప్లెయిన్స్ మరియు అప్పర్ గంగా ప్లెయిన్స్లో కనుక చూస్తే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలూవియల్ సాయిల్స్ మనకు కనపడతాయి. అవి ఏంటి అంటే బంగర్ మరియు ఖాదర్. బంగర్ అంటే ప్రాచీన కాలంలో ఏర్పడినటువంటివి, అంటే ఓల్డ్ అలూవియల్ సాయిల్స్ అంటాము. ఖాదర్ అంటే నూతనంగా ఏర్పడినటువంటివి, అంటే న్యూ అలూవియల్ సాయిల్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ చూడండి, లాటరైట్ మృత్తికలు లేదా లాటరైట్ సాయిల్స్ అంటాం. ఇది లాటిన్ పదం అనమాట. దీని అర్థం ఇటుక అని. అంటే ఇటుక ఎరుపు ఎలా ఉంటుందో ఆ రంగులో ఇవి ఉంటాయి, కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. అయితే అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఒకదాని తర్వాత ఇంకొకటి సంభవించే ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మృత్తికలు అనేవి ఏర్పడుతుంటాయి. అయితే ఇవి చూడండి ఎక్కడెక్కడున్నాయి. పశ్చిమ కనుమలకి దక్షిణ భాగమైనటువంటి కర్ణాటక, కేరళ, తమిళనాడులో దాదాపు 1000 నుంచి 1500 మీటర్ల ఎత్తులో, అలాగే ఆరావళి పర్వతాల దక్షిణ భాగంలో, జార్ఖండ్లో ఉన్నటువంటి రాజ్మహల్ కొండలు, ఒడిషా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తూర్పు కనుమలు, అస్సాంలో ఉన్నటువంటి కచార్ కొండలు, మేఘాలయలో ఉన్నటువంటి షిల్లాంగ్ పీఠభూమిలో ఈ మృత్తికలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సారవంతమైనవి. అంతేకాకుండా మన దేశ భూభాగంలో ఇవి 3.70% విస్తరించున్నాయి. అయితే ఏ పంటలు ఇక్కడ ఎక్కువగా పండుతాయి అంటే చూడండి, కాఫీ, తేయాకు, జీడి మామిడి, పోక చెక్క, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ ఈ లాటరైట్ నేలలో పండుతాయి. నెక్స్ట్ చూడండి, నల్లరేగడి మృత్తికలు. అంటే ఇవి ఎక్కువ నీరు లేనటువంటి పరిస్థితులు, అర్ధశుష్క పరిస్థితులు అంటాం. ఇవి ఉండేటటువంటి దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలు వీటి మీద ఈ మృత్తికలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా డెక్కన్ నాపరాల యొక్క శైథిల్యం వల్ల కూడా నల్లరేగడి మృత్తికలు అనేటటువంటివి ఏర్పడతాయి. అయితే ఇవి ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి అంటే మహారాష్ట్రలో. మన దేశ భూభాగంలో ఇవి 15% ఉన్నాయి. ఇందులో మెత్తటి ఇనుప పదార్థం అనేది ఉంటుంది, కాబట్టి ఇవి నల్లగా కనపడతాయి. అంతేకాకుండా ఇవి ఎక్కువ బంకమన్నును కలిగి ఉండి తేమని నిల్వ చేసుకునే సామర్థ్యంతో ఉంటాయి. నార్మల్గా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మృత్తికల్లో నెర్రలు అనేవి ఏర్పడతాయి. అలా లోపల పొరల్లోకి కూడా వాయు ప్రసరణ అనేది జరిగి వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ని స్వీకరించడానికి వీలవుతుంది. తర్వాత వర్షం పడినప్పుడు ఆ పైనున్న మట్టి పొర అంటే ఆ నెర్రెల్లోకి ఆ నీరు అనేది చేరుతుంది. అలా స్వయంగా మట్టి మార్పిడి అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి వీటిని సెల్ఫ్ ఫ్లోయింగ్ సాయిల్స్ లేదా తమను తాము దున్నుకునే నేలలు అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే ఈ నేలల్లో ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం, లైమ్, పొటాషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కానీ ఫాస్ఫరస్, సేంద్రియ పదార్థాలు, అలాగే నత్రజని ఇవి తక్కువగా ఉంటాయి. అయితే ఇవి ఏ పంటకి అనుకూలం అంటే ఇవి పత్తి పంటకు అనుకూలం. అందుకే వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అనేసి పిలుస్తూ ఉంటారు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే రేగర్ నేలలు లేదా రేగడి భూములు అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే తక్కువ సారవంతంగా ఉండేటటువంటి ఈ భూముల్ని మహారాష్ట్రలో అయితే చోపాన్ అనేసి పిలుస్తారు. వీటిని అంతర్జాతీయంగా ట్రాపికల్ చెర్నోజోమ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, ఎర్ర నేలలు అంటే తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో స్ఫటికాకార రూపాంతర శిలలు అన్నటువంటివి శైథిల్యం చెందటం వల్ల ఈ ఎర్ర మృత్తికలు అనేవి ఏర్పడతాయి. అయితే ఇవి తేమ ఎక్కువగా ఉందనుకోండి, అక్కడ నీరు అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇది పసుపు రంగులోకి మారుతుంది. అయితే ఈ నేలలు ఎక్కడ ఎక్కువగా కనపడతాయి అంటే చూడండి, ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు మరియు దక్షిణ భాగాల్లో ఎక్కువగా ఈ మృత్తికలు అనేవి ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆరావళి పర్వత భాగాల్లో, అలాగే బాగేల్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు వీటిలో ఎక్కువగా ఈ ఎర్ర మృత్తికలు అనేవి కనపడతాయి. మనం చూస్తే మొత్తం మన దేశం యొక్క భూభాగంలో ఇవి 18.50% ఉన్నాయి. అయితే ఒండ్రు మృత్తికలు నల్లరేగడి మృత్తికలతో పోలిస్తే ఇవి తక్కువ సారవంతమైంది. అయితే ఇందులో నైట్రోజన్ అలాగే హ్యూమస్ అనేటటువంటివి చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇవి గాలి పారేలాగా ఉంటాయి. మరి ఇలాంటి మృత్తికల్లో పంట సాగు చేస్తే ఎక్కువ ఎరువులు వాడితే అప్పుడు ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, అరిడ్ సాయిల్స్ అంటే ఎడారి లేదా ఇసుక మృత్తికలు అనేసి. అంటే శుష్క శీతోష్ణ స్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో యాంత్రిక శిలా శైథిల్యం వల్ల ఈ ఎడారి మృత్తికలు అనేవి ఏర్పడతాయి. అయితే ఇవి గాలి వాలిని బట్టి విస్తరిస్తూ ఉంటాయి. అయితే ఇవి మన దేశంలో గుజరాత్ ఉత్తర ప్రాంతం, హర్యానా అలాగే వాయువ్య ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అయితే మన దేశ భూభాగంలో ఇవి 4.42% విస్తరించున్నాయి. అయితే ఇక్కడ ఎక్కువగా నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి పంటలైనటువంటి సజ్జలు, జొన్నలు, పప్పు ధాన్యాలు వీటిని ఎక్కువగా ఇందులో సాగు చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఆమ్ల లేదా క్షార మృత్తికలు అంటాం. అంటే ఏంటి? ఎక్కువగా లవణాల గాఢత ఉండటం వల్ల ఏర్పడేటటువంటి మృత్తికల్ని మనము ఆమ్ల లేదా క్షార మృత్తికలు అంటాం. అయితే ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం లాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి వ్యవసాయానికి పనికిరావు. వీటినే రే లేదా కల్లార్ లేదా ఊసర మృత్తికలు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇవి ఎక్కువగా గంగా మైదాన వాయువ్య ప్రాంతంలోనూ అలాగే గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ప్రాంతంలోనూ ఎక్కువగా విస్తరించున్నాయి. నెక్స్ట్ చూడండి, పీటీ సాయిల్స్ లేదా సేంద్రియ మృత్తికలు అంటాం. వీటిని ఊబి నేలలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే జీవ సంబంధ పదార్థం అనేది ఇక్కడ ఎక్కువగా సంచయనం అవుతూ ఉండటం వల్ల ఇవి ఏర్పడతాయి. అంటే ఇందులో తేమ, బురద అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరి సాగుకు మాత్రమే ఇవి అనుకూలం. అయితే ఇవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే బీహార్ ఉత్తర ప్రాంతం, పశ్చిమ బంగాల్ అలాగే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అల్మోరా జిల్లా, తమిళనాడు తీర ప్రాంతాలు, కేరళలో ఉన్నటువంటి అలప్పుజా, కొట్టాయం ఇలాంటి చోట్ల ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అయితే కేరళలో వీటిని స్థానికంగా కరి మృత్తికలు అనేసి పిలుస్తూ ఉంటారు. చివరిగా పర్వత ప్రాంత మృత్తికలు లేదా మౌంటైనస్ సాయిల్స్ అనేసి అంటాం. ఇవి మన దేశ భూభాగంలో 7.25% విస్తరించి ఉన్నాయి. అయితే ఎక్కువ వర్షపాతం ఉండేటటువంటి పర్వత ప్రాంత వాలుల్లో ఇవి ఏర్పడతాయి. వీటిలో హ్యూమస్ అన్నటువంటిది చాలా పుష్కలంగా ఉంటుంది. అయితే ఇవి తక్కువ పరిణతి చెందినటువంటి మృత్తికలు. ఎప్పటికప్పుడు క్రమక్షయం జరుగుతూ ఉండటం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇవి ఇంకొక ప్రాంతానికి రవాణా అవుతూ ఉంటాయి. అయితే ఇవి తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు వీటిని పెంచటానికి అనుకూలమైనటువంటి నేలలివి. ఇవి మన భారతదేశంలో నేలలు మరియు రకాలకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.